హాయ్ అందరికీ చాలా రోజులు అయిపోయింది ఒక చిన్న మినీ వ్లాగ్ అయితే చేసి డేది. అందుకని మినీ వ్లాగ్ చేద్దామని చెప్పి ఈరోజు మార్నింగ్ లేవగానే అయితే వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. ముందు లేవగానే అది హాట్ వాటర్, నార్మల్ వాటర్, ఒక గ్లాస్ వాటర్ అయితే తాగడం అలవాటు అయిపోయింది నాకు. ఇంకా లేవగానే బియ్యము అలాగే పప్పు, ఆ రోజుకి ఏం కర్రీ చేయాలనుకుంటున్నానో దాన్ని బట్టి ఈరోజు దోసకాయ పప్పు చేసుకుందాం అనుకున్నాను అనమాట. అందుకని పప్పు అవి కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా టిఫిన్లోకి వచ్చేసి చపాతీ చేస్తున్నాను. పిండ్లన్నీ అయిపోయినాయి అనమాట. పిండ్లు మళ్ళీ వేయాలి. ఇంకా ఈరోజు అనుకోకుండా చపాతీ చేశాను. మొన్నేమో 2 డేస్ ఉప్మా చేసుకున్నాను అనమాట. ఇంకా అవన్నీ చేసుకొని బయటకు వచ్చి బయట వాకిలు కూడా కడిగేశాను. రోజు అయితే వాకిలు కడగానండి, తుడుస్తాను అనమాట. ఈరోజు అయితే కడిగాను. ఇంకా లోపలికి వచ్చేసి కూరగాయలు అవి కట్ చేసి పప్పు అన్నం పై మీద పెట్టేశాను అనమాట. అవి అయ్యేలోపు నేను ఇల్లు ఊడ్చి తుడుచుకొని వచ్చేసాను. అది అవ్వగానే మా హస్బెండ్కి లంచ్ బాక్స్లోకి వడియాలు వేయించి పప్పు కూడా తాలింపు పెట్టేసి, పప్పు తాలింపు అయిపోయిన తర్వాత చపాతీ కూడా కాల్చేసాను అనమాట. చపాతీలు ఇవన్నీ కాల్చేసి నైనస్కి ఆల్రెడీ ఇచ్చేసాను. నైనస్కి తినేసేలోపు ఇంకా మా హస్బెండ్కి కూడా నేను ఈ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఈరోజు అక్షయ తృతీయ కదండి, ఎవరికైనా మనం ఇలా హెల్ప్ చేస్తే మంచిదన్నారు. అందుకని అలా వస్తే ఇంటి దగ్గరికి చేతి ఇచ్చి పంపించాను. ఇంక ఈ డ్రెస్ వచ్చేసి నేను మీషోలో పెట్టుకున్నాను అనమాట. ప్యూర్ కాటన్ వచ్చింది. ఎవరైనా గెస్ట్ చేయగలరా కాస్ట్? ఒకసారి గెస్ట్ చేసి కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో కాస్ట్ చెప్తాను. లింకు లేదా కోడ్ నెక్స్ట్ వీడియోలో ఇస్తానన్నమాట. ఇంక ఈ డ్రెస్ నేనే స్టిచ్ చేసుకున్నాను. ఈరోజు మంత్లీ క్లీనింగ్ ఇంటిది అయిపోయింది కానీ దేవుడిది చేసుకోలేదన్నమాట. సో అందుకని చెప్పి ఈరోజు చేసుకుందామని చెప్పి ఇంకా పిల్లలకి టిఫిన్ అది పెట్టేసుకొని బాక్సులు ఇవన్నీ అయిపోయినాయి కాబట్టి ఇంకా పూజ దగ్గర కూర్చున్నాను అనమాట. సామాన్లు అవి తోమేసేసుకున్నాను. నాకు ఒక అలవాటు అయిపోయిందండి, మల్లెపూలు కానీ మామిడికాయ కానీ దేవుడికి పెట్టాకే తినడం అలవాటు అయిపోయింది. ఎందుకంటే అవి సంవత్సరానికి ఒకసారి వచ్చాయి కాబట్టి. ఇప్పుడంటే ఇవి వాడటం వల్ల ఇయర్ అంతా ఉన్నాయి కానీ అప్పట్లో అలానే కాబట్టి ఆ రెండు మాత్రం నేను ఖచ్చితంగా దేవుడికి పెట్టాకే మేము తింటాము. చతుర్థి రోజు రాళ్ళుప్పు తెచ్చుకుంటే మంచిదని మేము తెచ్చుకున్న కేజీ బంగారం కూడా అక్కడ పెట్టేసి దండం అయితే పెట్టుకున్నాను. నేను ఆ పూజ అయ్యేటప్పటికి 10:30, 11 అలా అయింది. ఇంకా టిఫిన్ చేయలేదన్నమాట. ఇంకా రాగి జావ అయితే ముందు రోజే కాసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. సో అలా సాంగ్స్ వింటూ కాస్త రాగి జావ తాగేశాను. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంట్లో పని కూడా రిమైనింగ్ చేసుకున్నాను అనమాట. వీడియోలో కామెంట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్.